జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆర్డీఓకి వెల్లుల బండలింగాపూర్ రైతులు ఆఫీస్ వద్ద వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న NH-63 బైపాస్ రోడ్డును వెంటనే రద్దు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. గ్రామ శివారులో వ్యవసాయం చేసుకుంటూనే జీవనం సాగుతున్న రైతులం మేము. గ్రామ శివారులు బైపాస్ రోడ్డులో నిర్మాణించడానికి ఇటీవల అధికారులు సర్వే చేసి గ్రామ శివారులో భూమిలో జాతీయ రహదారి ఏర్పాటు చేయనున్నట్లు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నోటీసు రోడ్లో తెలిపారు. వ్యవసాయ భూములలో వివిధ రకాల పంట పొలాలు రైతులు ఏళ్ల నుంచి వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాం. వ్యవసాయం మీదనే మా కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నందున NS-63 జాతీయ రహదారి ఏర్పాటు చేయడంతో సుమారు 200 కుటుంబాలు చిన్న భిన్నమై ఏ ఆధారం లేకపోవడంతో మా కుటుంబాలు మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొంటుందని వాపోయారు. ప్రధాని మోడీ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ మా ఎమ్మెల్యే కానీ మా కుటుంబాలని ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. భూమయ్య మేడిపల్లి గ్రామం అయితే మా భూమిలోకి వెళ్ళి బైపాస్ రోడ్డు పోతుంది. మాకున్నే భూములు అద్దెకురంలో ముగ్గురం పంచుకున్నాం. అన్ని పిల్లెట్ల తలం అయితే రద్దు చేయాల. నరేంద్ర మోడీ గారు రద్దు చేయాల. సెంట్రల్ గవర్నమెంట్ కూడా రద్దు చేయాల. అయితే ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డికి నమస్కారం ఇచ్చి చెప్తున్నా, మీరు రద్దు చేయాల, లేకుంటే మేము ఉండుడా ఊరి పెట్టుకునుడా అసలు పరిస్థితి తెచ్చిర్రు. సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేయాలి. నరేంద్ర మోడీ గారికి నేను చెప్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్. గ్రామ బండాలింగాపూర్ తాలూకా మెట్పల్లి. అది రోడ్డుకు పోయే విలువైన భూములు మెట్పల్లి అర్ధ కిలోమీటర్ దూరం ఉంది. అర్ధ కిలోమీటర్ దూరంకు సర్వే చేస్తారా? కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి అందరికీ నమస్కారం. భూములు పోతే మేము ఒక్కరంతో బతికేందుకు మేము సచ్చుడే ఉరి పెట్టుకుని సచ్చుడా, గ్యాస్ పోసుకున్నాడా, ఏ విధంగా ఎత్తామో ఆ విధంగా ఎత్తాం. ముఖ్యమంత్రి గారు వింటున్నారా? నరేంద్ర మోడీ గారు వింటున్నారా? మన నా పేరు శ్రీనివాస్, మాది వెల్లుల గ్రామం, మెట్పల్లి మండలం. మా పొలాల తోటల నుంచి బైపాస్ రోడ్డు సర్వే చేసిర్రు. అయితే మొన్న 2 రోజుల కింద అద్దురాలు వాదిర్రు. ఇప్పుడు సర్వే చేస్తానే అధికారులు అత్తని మా ఊరిలో చెప్పిర్రు, మైక్లో చెప్పించారు అన్నట్టు. చెప్తే మేము అందరం రైతులం వచ్చినాం. ఇక వస్తే 1-2 గంటలు వెయిట్ చేసినాం, రాలేరు. అయితే మేము ముందు నుంచి కూడా కలెక్టర్ గారికి కానీ సబ్ కలెక్టర్ కానీ అందరికీ వినతి పత్రాలు ఇచ్చాం. రోడ్డు అద్దు, మాది విలువైన భూములు, మాకు మేము జీవనోపాధి దీంతో బతుకుతున్నాము. మా సన్నకారు రైతులు, మా ఎకరం ఉన్న వాళ్ళము. ఇది పోతే మాకు బతుకు తెరువు లేకుండా అయిపోతుంది. దయచేసి రోడ్ అద్దని చెప్పి ఇది వరకు కూడా మేము వినతి పత్రం ఇచ్చినాం. మళ్ళీ ప్రాసెస్ ఒక 2 నెలల కిందట ఇచ్చినా కానీ మళ్ళీ సరే అని అన్నారు. అప్పుడు అన్నీ మేము ప్రయత్నం చేస్తామని కలెక్టర్ గారు కానీ అందరు ఇచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు కొత్త కలెక్టర్కి ఇచ్చినాం. సరే మేము దీని మీద మాట్లాడతామని అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు సర్వే కోసం మళ్ళీ వస్తుర్రు. ఇప్పుడు దయచేసి రోడ్ని వెంటనే నిలిపేయాలని చెప్పి మేము రెవెన్యూ డివిజన్ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడానికి అందరం కూడా రైతులందరం వచ్చినాం. అంటే ఎన్ని ఎకరాలు పోతుంది? 63 వెల్లుల గ్రామంలోనే ఒక 63 సర్వే నెంబర్ల దాకా పోతుంది. 63 సర్వే నెంబర్లలో పోతుంది. వెంటనే రోడ్ని ఆపేయాలని చెప్పి కోరుకుంటున్నారు రైతులందరూ. గ్రామం నుండి ఈ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో మేడిపల్లి, లింగాపూర్, వెల్లుల్లా, చోలమద్ది మరియు ఎగిన్పూర్, నావలపేట వరకు ఈ గ్రామాలన్నీ రైతులు దరిదాపుగా 200 నుంచి 250 ఎకరాలు రైతులు భూమి కోల్పోవాల్సి వస్తుంది. గతంలో వేరే గ్రామాల నుండి కూడా సర్వే చేసిర్రు. మరి ఎవరు పుణ్యం కట్టుకున్నారో తెలియదు. మళ్ళీ సర్వే ఈ బైపాస్ రోడ్ అని మళ్ళీ మాకు
కొత్తగా తీసుకొచ్చి పెట్టిరు మన నెత్తి మీద. ఎందుకంటే మేమంతా చిన్న సన్నకారు రైతులమే, అందరం చిన్న చిన్న వ్యవసాయదారులము. అర్ధెకరము ఎకరము గుంట 2 గుంటల భూమిలో ఈ మాకు మిట్పల్లి కొర్ల టౌన్లు దగ్గర ఉన్న కారణంగా కేవలం కూరగాయలు పండించుకుంటూ జీవనోపాధి ఉన్నోళ్ళం ఎక్కువ మంది ఉన్నాము. ప్రతిరోజు నిత్యం కూడా కూరగాయలు తీసుకొస్తేనే మాకు పొట్టగడుతుంది, లేకుంటే మా పిల్లలంతా ఉపాసం ఉండాల్సి వచ్చే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అర్ధెకరం ఎకరం ఉన్న భూములు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల పక్షాన ఆలోచించి ఈ సర్వే ఏదైతే ఉందో పూర్తిగా నిలిపివేసి ఈ బైపాస్ను కాకుండా టౌన్ల నుంచి అన్నా లేకుంటే ఇంకో ద్వారా వేరే సైడ్ తీసుకపోతే మా ఉన్న చిన్న సన్నకారు రైతులందరం కూడా ఈ జీవనోపాధి కోల్పోతాం. లేనట్టయితే అందరం మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతుల పక్షాన ప్రభుత్వం ఆలోచించి ఇప్పటికైనా ఈ సర్వేని నిర్వహించకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. పెద్ద ఎత్తున ఎక్కడిదాకైనా ప్రాణాలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కాబట్టి మీడియా ద్వారా తెలియజేస్తున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ సర్వేని పూర్తిగా నిలిపివేసి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నా. లేదంటే పెద్ద ఎత్తున ఇది చేపడతాం. పెద్ద ఎత్తున అల్లర్లు అయితే పెద్ద ఎత్తున మేము ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరిని అడిగినా మా చేతులు లేదంటారు. మరి ఎవరి చేతులు ఉందో ఆ చేతులు ఉన్న వ్యక్తులు ఎవరైతున్నారో సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు, లేకుంటే సెంట్రల్ సర్వే అంటున్నారు. వాళ్ళంతా ముందడికి వస్తే మేము మాట్లాడతాం, మా ఆపద ఏందో మాకు తెలుస్తుంది. కాబట్టి మీరు ఎవరు ఉన్నారు, మీ ఆర్డీఓని అడిగితే మా చేతులు లేదు, కలెక్టర్ని అడిగితే మా చేతులు లేదు, ఎవరిని అడిగినా మా చేతులు. మరి ఎవరి చేతులు ఉందో ఎవరి చేతులు ఉందో ఎవరికి అర్థమైతే లేదు. వాళ్ళని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం, సర్వేని చేయనీయం. ఖచ్చితంగా మేము ఈ భూమి మొత్తం కోల్పోయినట్లయితే రైతులు ఎవరు ఒప్పుకోరు. కాబట్టి వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. గ్రామం మెట్పల్లి మండలం. మేము మాకున్నది ఒక 3 కుటుంబాలకు ఎకరం భూమి ఉంది. మా పిల్లలు మేమందరం అందులోనే పంట పండించుకొని బతుకున్నాము. అది పోతే మా బతుకేంటిది అన్నది మేము బాధపడుతున్నాము. ఈ రోడ్డు రావద్దని మనం ఎత్తున్నాము. అందరికీ మాకు బాగా బాధ నుండి మాట్లాడుతున్నాం. దయచేసి ఇది ఆపివేయండి. ఎవరి దగ్గర ఉన్నదో ఏడికి పోవడో ఏటాచుడో మాకు అర్థమైతలేదు. ఈ రోడ్లు అయినా సరే కానీ దాన్ని సర్వే చేయకుండా సంతోషం. పంట పండించుకునేటోళ్ళం, మాకు భూమి చేసుకొని బతికేటోళ్ళం సార్. మాకు అందరినీ మీరు ఎట్లా చేసినా మీరే పుణ్యం. మాకు భూమి మాత్రం పోవద్దు. మా పానాలైనా ఇచ్చేటందుకు సిద్ధాంతం ఉన్నాం సార్. మాకు ఇప్పుడు నాగులపేట, మేడిపల్లి, లింగపూర్, వెల్లుల్ల, సంగం ఇవన్నీ మేము అంతా సర్వే నెంబర్కి వచ్చినాం. ఇప్పుడు మాకు సర్వే కావాలి, మాకు భూమి ఉండాలి. మేము మాత్రం రైతులం, భూమి విడిచిపెట్టేటోళ్ళం కాదు. మేము అదే తవ్వుకొని బతికేటోళ్ళం.